మాకు ఎకరం పొలం ఉందయ్యా. మేము మాకు 60-70 ఏళ్ళు వచ్చినాయి. మాకు బీపీలు షుగర్లు అన్నీ ఉండయి. మాకు ఇల్లు జరక్క ఇట్ట వచ్చి మిరగాయలు కోసుకుంటున్నాం. ధాన్యానికి రేట్ లేదు, పొలాలు కౌలు తీసుకోవటం లేదు. పండగ అన్నిటికీ రేట్లు పెంచి కూర్చోరు. ఏమి లేదు. రైతులు ఆగమైపోతారు. రైతులు పట్టించుకునేవాడు ఒక్కడు లేడు. మేమే వెళ్తున్నాం రాజ్యం, మేము చేస్తున్నాం ప్రభుత్వాలని. మీ బతుకుదేరు కోసం మీరు చూడటమే కానీ ఇంకా రైతులు చూసే పని లేదా? ఏదైనా కూడా అసలు ఏంది మీరు కొత్త పింఛన్లు వదలకుండా ఎక్కి కూడా సంవత్సరం అవుతుంటే కూడా ఇంత మట్టు కనకుండా తిన్నోళ్ళు ఏమి తిరిగిపోతారు, వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు ఏమి ఏడుతారు. ఇదేనా మీ నాయకర్త? ఇదేనా మీ ప్రభుత్వం? చెయ్యాలి కదా, ఇవ్వాలి కదా. ఇచ్చిన వాళ్ళు బాగుంటారు, ఇయ్యని వాళ్ళు ఏమి ఏడుతారు. వాళ్ళకి ఇచ్చిపోతుంటే ఎళ్ళమ్మటోళ్ళు. మాకు 70 ఏళ్ళు వచ్చినాయి, మేము గొయ్యలేకపోతున్నాం. మిరగాయలు చేత కావట్లేదు, ఎండలకు చస్తాను. నువ్వు ఇచ్చేది ఎప్పుడు? నేను అది ఇస్తా, ఇది ఇస్తాను. ఏది నువ్వు ఇచ్చింది ఏది అసలు? మందులు ధాన్యాల కొనుగోలుకు మొత్తానికేమో రేట్లు లేకుండా పోయినాయి. మేము కొనుక్కునే వాటికేమో రేట్లు ఉన్నాయి. మీరు చేసేదానికేమో బాగా కొండకు నాగలు తగిలిచ్చారు. ఇక్కడ కూలి చేసుకోవడానికి కూడా చేత కావట్లేదు అయ్యా. ఎవరు చేసేది లేదు, మాకు పెట్టేవాళ్ళు లేరు. మేమన్నారు ఎర్రబీగరింగ్ అంతేగా. ఈ తాప నెలలో పింఛన్ ఇవ్వకపోతే మటుకయ్యా మీ తెలుగుదేశం ప్రభుత్వ కాడికి వచ్చి మందులు తాగి చేస్తాం. మీ ఎట్లా మీరు ఏం చేస్తారో ఏం చేయరో మాకు తెలీదు. మాకైతే చేతగాటలా పని చేసుకోవటానికి. ఎకరం పొలం 70 ఏళ్ళు వచ్చినాయి. మాకు బీపీలు షుగర్లు ఎన్ని ఉన్నాయి. ఎవరు మమ్మల్ని బతికించేది? మీరు చూసుకొని పింఛన్లు కొత్తవి వదలొద్దా?